ఒక మహిళ ప్రాథమికమైనటువంటి సమాచారం మీకు ఇస్తే అసెంబ్లీలో కూర్చొని వీడియో కాల్స్ మాట్లాడి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడినటువంటి ఎమ్మెల్యేది తప్పు కాదు. కారులో తీసుకెళ్ళి అమ్మాయిని బలాత్కారం చేసింది తప్పు కాదు. ఆ అమ్మాయిని థ్రెటన్ చేసి వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ పాపని చంపేస్తానని చెప్పింది తప్పు కాదు. కేసు పెట్టి బయటకు వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి తప్పు. ఇది న్యాయం. మీ 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 ప్రభుత్వంలో ఒక ఆడపి కూతురికి జరిగే న్యాయం ఇదే. ఒక ప్రభుత్వంలో జరిగే న్యాయం ఇదే. పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్పే మాటలకి చేసే పనులకి తేడా ఇదే ఇక్కడే కనపడుతుంది. ఎందుకు అంటే మీరు రాజకీయాలు చేయటంలా మీరు రాజకీయాలలో ఇప్పుడు కాల్ షీట్ రాజకీయాలు చేస్తున్నారు. కాల్ షీట్ రాజకీయాలు ఎందుకు నేను పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సి వస్తుంది అనే దాని మీద కూడా నేను రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఏదో చాలామంది ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తారు, నాకేం పని పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తా? ఏ రోజైనా నేను పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాను? పవన్ కళ్యాణ్ గారిని నేను ఏ రోజైనా మాట్లాడాను? నేను మాట్లాడాల్సిన అవసరం లేదు కదా పవన్ కళ్యాణ్ గారితో. నేను ఒక వీడియో చూపించిన తర్వాత దీని మీద ఎందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సిన సందర్భం వస్తుంది? పద్ధతి మర్యాద అరే నాకు రాజకీయం తెలియదు అనుకున్నారు మీరు. క్రిమినల్ పాలిటిక్స్ లో మీరు చేసేది అవకాశవాద రాజకీయాలు, క్రిమినల్ పాలిటిక్స్ లో మీరు చేసేది. అదే నేను సిద్ధాంతంతో కూడిన రాజకీయం చేస్తాను, గుర్తుపెట్టుకో. బలమైన సిద్ధాంతాలు పడకల్లారా మీకు గుర్తుపెట్టుకో. సైరా మీరు ఈ రోజు నుంచి పడకల్లారా మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా, ఛాలెంజ్ ఇస్తున్నాను. కొడకల్లారా రండి, రెండందరూ బయటికి కొడకల్లారా. తోలుచ్చిస్తాను ఒక్కొక్క నా కొడుకు మాట్లాడితే. నేను పద్ధతి సిద్ధాంతంతో కూడిన రాజకీయం ఇదే బహుశా. మళ్ళీ చూపిస్తాను ఈ వీడియో, ఉండండి, మళ్ళీ వేస్తాను. ఇప్పుడు ఈసారికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ వీడియో వేస్తాను. సిద్ధాంతంతో కూడిన రాజకీయం. నేను పవన్ కళ్యాణ్ అని అన్నానని ఒక ఇంటర్వ్యూలో ఒక మహిళ ఫోన్ చేసి, పవన్ కళ్యాణ్ అంటావేంటి, గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ సార్ అనాలి, పవన్ కళ్యాణ్ అని అన్నావా మీ ఇంటి ముందుకొచ్చి మిమ్మల్ని బయటికి ఈడుస్తామన్నారు. పవన్ కళ్యాణ్ గారు అనాలంట. ఈయన మాత్రం ఎవరైనా నా కొడక అనొచ్చంట. ఈయన మాత్రం ఎవరైనా చెప్పు చూపించవచ్చంట. ఈయన మాత్రం ఎవరినైనా రోడ్డు మీదకి లాక్కొచ్చి ఒక్కొక్క నా కొడుకు కొంకెలు ఎరక్కొట్టచ్చంట. ఈయన మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరినైనా గలపాతాలానికి చొక్కేస్తా అని ఒక ముఖ్యమంత్రిని అనొచ్చంట. ఒక ఉప ముఖ్యమంత్రిని మేము పవన్ కళ్యాణ్ అని అనకూడదంట. ఒక ఉప ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ అని మేము అనకూడదంట. మా ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తారంట జన సైనికులు. మా ఇళ్ల మీదకి వచ్చి ఇళ్లల్లో వాళ్ళనంట బయటికి లాగుతారంట. మా ఇళ్ల మీదకి వచ్చి సామానంతా పగలగొడతారంట. రోడ్ల మీద మమ్మల్ని తిరగనీరంట ఆయన పవన్ కళ్యాణ్ అంట. ఇదేం రాజకీయం అంటారు సార్ దీన్ని? నేను అడుగుతున్నా, జన సైనికులను అడుగుతున్నా, వీర మహిళలను అడుగుతున్నా, అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా అడుగుతున్నా. రోజుకి ఒక 1000 కాల్స్ చేసి మీరు అది చేస్తాం ఇది చేస్తామని బెదిరిస్తున్న వాళ్ళని అడుగుతున్నా. పాపం తెలుగుదేశం మీడియాలో గత వారం 10 రోజుల నుంచి నా మీద అద్భుతమైనటువంటి ప్రొజెక్షన్స్ ఇచ్చి స్పెషల్ వీడియోలు తయారు చేసి, ఒక లాయర్గా ఉన్నాను కాబట్టి నా మూలాలు ఎక్కడ దెబ్బతీయాలంటే లాయర్గా ఉన్నాను కాబట్టి నా ప్రొఫెషన్ని దెబ్బతీయాలని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి జోహార్లు రబ్బాయి. మీరు చేస్తున్న ప్రయత్నానికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. చేసుకోండి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటారో, ఎంత ప్రయత్నాలు చేసుకుంటారో, ఎంతమంది పెయిడ్ ఆర్టిస్టులను దింపుతారో దింపండి. ఐ డోంట్ మైండ్ ఎట్ ఆల్. మీరు ఎన్ని రాళ్ళు వేస్తే, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు పూలేయద్దు, నా మీద రాళ్లే వేయండి. మీరు ఎన్ని రాళ్ళు వేస్తే ఆ రాళ్లతోటి తొందరగా ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తా. మీరు నా మీద ఎంత సోషల్ మీడియాలో ప్రచారం చేసినా, ఎంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకువచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా నేను తప్పు చేయనంత వరకు భయపడే ప్రసక్తే లేదు.
ఒక లాయర్ అన్న తర్వాత 100 రకాల సమస్యలు ఉంటాయి. వచ్చే క్లయింట్లకి మనం అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు. న్యాయం జరగని ప్రతి ఒక్కళ్ళు న్యాయం జరగకపోవడానికి నేనొక్కడినే కారణం కాదు. జడ్జిలు ఉంటారు, వ్యవస్థ ఉంటుంది, దాంట్లో రకరకాల అంశాలు ఉంటాయి. సో న్యాయం జరగని వాళ్ళందరూ వెళ్ళి టీవీ ముందులు కూర్చోబెడితే TV5 స్పెషల్ ప్రొజెక్షన్ ఇచ్చేసి వాళ్ళని కూర్చోబెట్టి స్పెషల్ వీడియోలు చేసి మీరు వాళ్ళని ప్రొజెక్షన్ చేసి నా ప్రొఫెషనల్గా నన్ను దెబ్బ కొట్టాలని చూస్తే కానివ్వండి. మీకుండే ఆల్టర్నేటివ్స్ మీకుంటే, నాకుండే ఆల్టర్నేటివ్స్ నాకుంటాయి. నిన్నగాక మొన్న జనసేనలో అరవ శ్రీధర్ అనేటువంటి అంశంలో ఆ అబ్బాయి ఎమ్మెల్యే, రైల్వే కూడూరు ఎమ్మెల్యే, ఆ మహిళని ఒక ఒంటరి మహిళను ఆమెను లోబర్చుకొని ఇట్లా నన్ను ఇన్ని సందర్భాల్లో నన్ను బలాత్కారం చేశాడు, బలవంతంగా బలాత్కారం చేశారు, ఇతను నా మీద నా భర్తను చంపేస్తాను, నా కొడుకుని చంపేస్తానని బలాత్కారం చేశాడని రిపీటెడ్గా రిపోర్ట్లు పెడితే, ఈ దేశంలోనే మహిళల అభ్యున్నతి కోసం, మహిళల రక్షణ కోసం పుట్టాను నేను అని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర మహిళల కోసం అద్భుతమైనటువంటి ప్రగల్భాలు పలికేటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆ అమ్మాయి మీదే వాళ్ళ అమ్మ చేత కేసు పెట్టించి, అరవ శ్రీధర్ వాళ్ళ అమ్మ చేత కేసు పెట్టించి ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో నిందితురాలుగా నుంచోబెట్టిన చరిత్ర మీ జనసేనది కదా అని అడుగుతున్నాను. చరిత్రలో ఏ రోజైనా ఒక ఎమ్మెల్యే నన్ను రేప్ చేశాడని కేసు పెడితే ఈ అమ్మాయి డబ్బులు డిమాండ్ చేస్తుంది అని చెప్పేసి ఎమ్మెల్యే తల్లి చేత రిపోర్ట్ తీసుకొని కట్టించిన చరిత్ర మీది కాదా? ఏ సందర్భంలో అయినా సరే ఇలాంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది హిస్టరీ. మహిళల చరిత్ర గురించి, మహిళల అభ్యున్నతి గురించి, మహిళల అంటే మనం చేస్తేనేమో సంసారం, ఎవడు చేసినా అది కాకుండా చేస్తేనేమో వ్యభిచారం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మహిళల కోసం, మహిళల రక్షణ కోసం, మహిళల చట్టాల కోసం, మహిళల్ని ఎవడైనా పట్టుకుంటే తులిమేస్తా, తుడిపేస్తా, నరికేస్తా, కోసేస్తానంటివి. ఎవడైనా మహిళలను పట్టుకోవాలంటే చట్టాలు అద్భుతంగా తయారు చేసి ఒక్కొక్కడికి ఉరిశిక్ష ఇచ్చేస్తాను, అవసరమైతే రోడ్డు మీదకి తీసుకొచ్చి కొట్టిచ్చేస్తానండి. మీరు ప్రతిపక్ష నాయకులుగా మీరు రాజకీయాలు చేసేటప్పుడేమో మహిళల అభ్యున్నతి, మహిళలకు రక్షణ, మహిళలకు చట్టాలు, ప్రజాప్రతినిధులు ఎవరైనా మహిళల మీద చేస్తే వాళ్ళని చేయటం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా మహిళ ఈ ఎమ్మెల్యే నన్ను రేప్ చేశాడని కేసు పెడితే కుదరదు. ఆయన రేప్ చేయలా, ఆయన కామించలా, ఆయన ప్రేమించాడు. ప్రేమించినటువంటి వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేయడానికి నువ్వు బ్లాక్మెయిల్ చేసావు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంట, ఒక డాన్ లాగంట ఈ ఎమ్మెల్యేని బెదిరించి డబ్బులు ఇస్తావా లేదా అని బెదిరించి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నందుకు ఆయన మీద పోలీసులు కేసు పెడతారంట. చరిత్రలో ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యేని బెదిరించగలిగిన ఒక సామాన్యమైనటువంటి ఎంప్లాయీ ఉంటుంది అని మీరు భావిస్తే ఇట్ ఈస్ లెఫ్ట్ టు యువర్ విజ్డమ్ పవన్ కళ్యాణ్ గారు. ఇట్ ఈస్ లెఫ్ట్ టు యువర్ విజ్డమ్.